హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఎస్మై తెలుగు ఛానల్. ఇవాళ వీడియో వచ్చేసి ఇయర్ రింగ్స్ మేకింగ్ క్లాసెస్లో క్లాస్ 2 అనమాట. సో క్లాస్ 1 ఆల్రెడీ అప్లోడ్ చేశాను, ఎవరైనా చూడకపోతే చెక్ చేయండి. అండ్ క్లాస్ 2లో వచ్చేసి ఈజీగా ఉండే ఇయర్ రింగ్స్ స్టడ్స్ ఎలా చేసుకోవాలో చూసేద్దాము. సో ఫస్ట్ ఈజీగా ఉండే వాటి నుండి స్టార్ట్ చేస్తే ఇంట్రెస్ట్గా ఉంటుంది అనమాట. అలా కాకుండా ఒకేసారి హెవీ డిజైన్స్ చేస్తే కనుక కొంచెం కష్టంగా అనిపించి మళ్ళీ వేరే డిజైన్స్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించము. సో కాబట్టి ఇలా స్టడ్స్ నుంచి స్టార్ట్ చేద్దాము. అండ్ ఈ వీడియోలో 2-3 వెరైటీస్ ఆఫ్ స్టడ్స్ అనేవి మేకింగ్ చేసి మీతో షేర్ చేసుకుంటాను, ఎలా మేక్ చేసుకోవాలి అనేది. ఫస్ట్ అయితే కనుక OHP షీట్ తీసుకోవాలి. ఇలా OHP షీట్ మీద B7000 గ్లూ అప్లై చేసుకొని 6K ఐ షేప్ గ్లాసీ డార్క్ గ్రీన్ కలర్ కుందన్స్ని ఇలాగ రౌండ్ షేప్లో ఫ్లవర్ షేప్ వచ్చేలాగా స్టిక్ చేసుకోవాలి. అండ్ మిడిల్లో వచ్చేసి వైట్ జర్కన్ స్టోన్ని స్టిక్ చేసుకోవాలి. అండ్ ఇది చాలా సింపుల్ అనమాట. సో నెక్స్ట్ స్టడ్ మేకింగ్ వచ్చేసి హాఫ్ మూన్ కుందన్స్తో ఎలా చేసుకోవాలో చూసేద్దాము. అండ్ ఇది వచ్చేసి 3D స్టడ్ అనమాట. ఇలా హాఫ్ మూన్ కుందన్స్ని రౌండ్గా స్టిక్ చేసుకోవాలి. సో ఇలా రౌండ్గా స్టిక్ చేసుకోవడానికి 5 కుందన్స్ సరిపోతాయి. అండ్ వీటి మీదుగా ఎడ్జెస్ నుంచి మిడిల్లో వరకు మరలా గ్లూ అప్లై చేసుకొని వాటి మీదుగా ఇలాగా మరీ ఫ్లాట్గా కాకుండా ఇలా నిలువుగా మరలా హాఫ్ మూన్ కుందన్స్ని స్టిక్ చేసుకోవాలి. ఇక్కడ మీరు సేమ్ కలర్ కాకపోయినా వేరే కాంబినేషన్ కలర్స్లో కూడా స్టిక్ చేసుకోవచ్చు. సో ఇలాగా కూడా 5 కుందన్స్ స్టిక్ చేసుకొని ఇలా ఫ్లవర్ షేప్ వచ్చేలాగా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మిడిల్లో వచ్చేసి మరలా జర్కన్ స్టోన్ని స్టిక్ చేసుకోవాలి. సో ఇక్కడైతే నేను గోల్డ్ కలర్ జర్కన్ స్టోన్ని స్టిక్ చేసుకున్నాను. సో మీ అవైలబిలిటీని బట్టి 3mm రౌండ్ షేప్ కుందన్స్ కూడా స్టిక్ చేసుకోవచ్చు. సేమ్ ఇలానే 2 ప్యాచెస్ రెడీ చేసుకున్నాను. సో ఇక్కడ 2 డిజైన్స్ రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడు థర్డ్ డిజైన్ కోసం వచ్చేసి ఇది చాలా సింపుల్ డిజైన్, 3D డిజైన్ అనమాట. సో ఫస్ట్ గ్లూ అప్లై చేసుకొని బ్లాక్ తిలగం కుందన్స్ని రౌండ్ షేప్ వచ్చేలాగా స్టిక్ చేసుకోవాలి. ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత మరలా గ్లూ అప్లై చేసుకొని ఇలా ఎడ్జెస్ నుంచి గ్లూ అప్లై చేసుకొని వీటి మీదగా ఇలా ఫ్లాట్గా మరలా సేమ్ కుందన్స్ని స్టిక్ చేసుకోవాలి. సో ఇలాగా ఫ్లవర్ షేప్ వచ్చేలాగా ఫ్లవర్ మీద ఫ్లవర్ వచ్చేలాగా అడ్జస్ట్ చేసుకొని స్టిక్ చేసుకోవాలి. ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత మిడిల్లో వచ్చేసి గోల్డ్ జర్కన్ స్టోన్ని స్టిక్ చేసుకోవాలి. సో ఇలా సేమ్ కలర్ వద్దు అనుకుంటే వైట్ కానీ గోల్డ్ కానీ స్టిక్ చేసుకోవచ్చు. ఇలా 3 డిజైన్స్ని స్టిక్ చేసుకున్న తర్వాత 12 అవర్స్ కంప్లీట్గా డ్రై అవ్వనివ్వాలి. సో 12 అవర్స్ తర్వాత నీట్గా ఎడ్జెస్ అన్ని కట్ చేసుకోవాలి. ఇది కటర్తో నీట్గా ఎడ్జెస్ కట్ చేసుకోవాలన్నమాట. అండ్ ఒకవేళ కట్ చేయడానికి వీలు కానీ OHP షీట్ని అగరబత్తితో కాల్చుకోవాలి. ఇలా నీట్గా కట్ చేసి కాలిస్తేనే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. మాక్సిమం ఎంత వీలైతే అంత నీట్గా కట్ చేసుకోవాలి కటర్తో. తర్వాతే కొద్దిగా ఎక్కడన్నా మిగిలిన OHP షీట్ని అగరబత్తితో కాల్చుకోవాలి. మరి ఎక్కువ OHP షీట్ ఉంచి దాని మీద కాలిస్తే కనుక బ్లాక్గా అవుతూ ఉంటుంది. సో నీట్గా ఫినిషింగ్ ఉండదు. మిగతా 3 ప్యాచెస్ కూడా ఇలానే నీట్గా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు వ్యాక్స్ షీట్ తీసుకొని ఈ ప్యాచెస్కి ఎంత వెడల్పులో కావాలో అంత వ్యాక్స్ షీట్ని కట్ చేసుకొని దానికి విడివిడిగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న వ్యాక్స్ షీట్కి ఇయర్ రింగ్ బేస్ని అటాచ్ చేసుకొని దీని మీద గ్లూ అప్లై చేసుకొని ఈ ప్యాచెస్ని స్టిక్ చేసుకోవాలి. సో మిగతా 3 ఇయర్ రింగ్స్ కూడా ఇలానే స్టిక్ చేసుకొని పక్కన పెట్టేసి ఒక 10 అవర్స్ ఆరనివ్వాలి. 10 అవర్స్ ఆరిన తర్వాత ఈ వ్యాక్స్ షీట్ ని నీట్ గా కట్ చేసుకోవాలి. ఎక్సెస్ ఉన్న వ్యాక్స్ షీట్ ని అగరబత్తితో కాల్చుకుంటే ఫైనల్ అవుట్పుట్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో చూస్తున్నారు కదా, చాలా ఈజీగా ఈ స్టడ్స్ ని మేక్ చేసుకోవచ్చు. క్లాస్ 2 అయితే కంప్లీట్ అయిపోయింది. ఇలా క్లాసెస్ వైజ్ గా వీడియోస్ అన్ని మీకు అప్లోడ్ చేస్తాను. సో మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నా లేదా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.